10 టీవీ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరికీ వెల్కమ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. నమ్మే వాళ్ళకి నమ్మని వాళ్ళకి ఎలాగో ఇట్స్ అ బ్యూటిఫుల్ సండే. అండ్ నా పేరు స్వప్న. ప్రేమని గురించి మామూలుగా బ్రహ్మ పదార్థంగా అనేక మంది కవులు కళాకారులు పుంఖాలుగా ఎన్నో పుస్తకాలు రాశారు, పరిశోధనలు జరిగాయి. ప్రేమ అంటే ఏమిటి అనే ఒక మిస్టరీని మాత్రం ఎవరూ ఛేదించలేకపోయారు. ఎవరి కళ్ళ నుంచి చూస్తే వారికి ప్రేమ డిఫరెంట్గా అర్థమవుతుందని చెప్తూ ఉంటారు. అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి హిస్టరీలో ప్రేమ గురించి మాట్లాడడానికి. కానీ ఇవాళ మనం ఒక చాలా అందమైన కవయిత్రితో మాట్లాడబోతున్నాం. పోయిట్, ప్రొడ్యూసర్ అండ్ అలాగే జీవితాన్ని చాలా దగ్గరగా చూసి తన భావాలని ఎక్కడ నిస్సంకోచంగా కల్మషం లేకుండా వ్యక్తపరిచే నటి, నిర్మాత రేణు దేశాయ్తో మాట్లాడబోతున్నాం. రేణు ఆల్రెడీ సుపరిచితులు మనకి. రేణు, హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. పెద్ద ఇంట్రొడక్షన్తో మొదలు పెట్టేసాను. వింటున్నాను. ఐ వాస్ లిస్నింగ్ టు మై ఇంట్రొడక్షన్. హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనొచ్చా? వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. సో వ్యాలంటైన్స్ డే అంటే అసలు ఇట్ హస్ బికమ్ ఈ రోజు ఎంత కాంట్రవర్షియల్ అయిపోయింది. ఇది మన దిస్ ఇస్ నాట్ ఇన్ ఆర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. వ్యాలంటైన్స్ డే, వ్యాలంటైన్ వాజ్ సమ్ సెయింట్. ఆయన ఏదో అక్కడ ఎక్కడో ఫారెన్లో సెయింట్ ఉన్నారు, ఏదో ఆయన లవ్ గురించి ఏదో చేశారు. సో ఆయన ఫేమస్ అయిపోయి ఇట్ బికేమ్ అ యూనివర్సల్ డే ఆఫ్ లవ్, 14 February. సో వ్యాలంటైన్స్ డే ఇస్ అ వెరీ కాంట్రవర్షియల్ డే. అందుకనే విష్ చేయాలా వద్దా, కామ్గా ఉండాలి, అట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్సెన్సర్డ్గా చెప్తే రేణుకి వ్యాలంటైన్స్ డే అంటే గుర్తొచ్చే ఫస్ట్ మాట ఏమిటి? ఇది చెప్పాలా వద్దా? నాకు కొంచెం ఇది ఉంది. సో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ టామ్ బాయ్. నాకు ఐ హ్యాడ్ నో క్రషెస్ అండ్ నో బాయ్ హ్యాడ్ అ క్రష్ ఆన్ మీ. సో 13 అయ్యేసరికి కొంచెం దిగులు పడుతున్నాను. బికాజ్ 11-12 అప్పటి నుంచి కొంచెం రోజెస్, కార్డ్స్ అట్లా మొదలు పెట్టారు క్లాస్. మిగతా పిల్లలు నాకు ఒక కార్డ్ లేదు, ఫ్లవర్ లేదు, ఏం లేదు. సో ఐ యూస్ టు బి వెరీ సాడ్. సో మా అక్క ఇది నోటీస్ చేసింది. సో వెన్ ఐ వాజ్ 15 years old, వ్యాలంటైన్స్ డే రోజు, అండ్ అప్పుడు మెయిల్ బాక్స్ ఉండేది కింద. యూస్ టు లివ్ ఇన్ అ బిల్డింగ్. నేను ఏదో కింద మెయిల్ బాక్స్ నేను పైకి వచ్చేటప్పుడు చూశాను, తాళం తీసుకొని ఏదో ఉంటుంది ఏమో చూడు అని ఏదో ఎవరు పంపించారు. సో నేను గబగబగా వెళ్ళాను, ఓపెన్ చేశాను, కార్డ్ ఉంది. చూశాను, డియర్ రేణు, ఐ లవ్ యూ అని పైన. నాకు కొంచెం అలా అయిపోయింది. ఓ కార్డ్ ఓపెన్ చేశాను, మళ్ళీ దాంట్లో ఏదో లవ్ లెటర్ లాంటి ఉంది. ఐ వాజ్ సో హ్యాపీ as finally some ఎవరో పంపించారు, ఏదో ఇచ్చారని. నేను హ్యాండ్ రైటింగ్ నోటీస్ చేశాను. నా అక్కది అది. రియలీ? తను నాకు ఏదో ఉంటుంది, ఇడియట్ నా షీ షుడ్ ఎవరు వేరే చేస్తే రాపించాలి కదా. నేను హ్యాండ్ రైటింగ్ రికగ్నైజ్ చేశాను, తీసుకెళ్ళి. పాపం తను ఏదో మంచి ఐడియాతో చేసి అది ఐడియా ఫ్లాప్ అయిపోయింది. సో ఇట్స్ బీన్ నౌ వాట్ 25 years. ప్రతి వ్యాలంటైన్స్ డేకి నాకు గుర్తు వస్తుంది ఆ కార్డు, ఆ హ్యాండ్ రైటింగ్, నేను పడే సుఖం. ప్రేమనేమో నా టిల్ డేట్ ఐ నెవర్ గాటన్ వ్యాలంటైన్స్ కార్డ్, ఐ నెవర్ గాటన్ రెడ్ రోజెస్, నెవర్. నెవర్. దట్స్ బ్యాడ్, సాడ్ ఆర్ డు ఐ ఓకే విత్ ఐ డోంట్ నో విచ్ ఎక్కడ కేటగరైజ్ చేయాలో తెలియదు ఇప్పుడు నాకు. పోయిట్స్ మామూలుగా యువర్ పోయిటెస్ కాబట్టి యువర్ పోయిట్. సో ఎప్పుడు విరహంలోనే ప్రేమను వెతుక్కుంటారు ఎందుకు? వై ఇస్ దేర్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ లవ్? అంటే ప్రేమ సెపరేట్ అయిపోయాక కవితలు వస్తూ ఉంటాయి. బికాజ్ ఏమైపోతుంది, మరాఠీలో ఒక సేయింగ్ ఉంది, అతి తిథే మాతి. అతి తిథి మాతి. అతి తిథే మాతి. అతి తిథే మాతి అతి అంటే తెలుసా? అతి తిథి అంటే ఎక్కడ, అండ్ మాతి ఇస్ మట్టి. సో మనం మరీ ఎక్కువ దగ్గర ఉంటే ఇట్స్ జస్ట్ బికమ్స్ ఇంటి కోడి కన్సెప్ట్. ఓ ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అంతే. సో కొంచెం ఇట్లా విరహం ఉంటే అది చూడాలని ఉంటుంది, కలవాలని ఉంటుంది. సో అందుకని ఆ విరహంలో ఎక్కువ ప్రేమ పుడుతుంది. దగ్గరుంటే పక్కన ఉన్నాను ఉంది కదా. సో దేర్ ఇస్ నో లవ్. ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రేణు నీకు? అంటే ఆబ్వియస్లీ ఐ మీన్ 18. I was 18. That's my first, and I don't know if it's going to be last, but as of now the only first love that I've had. True love experience. ఒకసారి పుడుతుందా ప్రేమ? I think ప్రేమ అంటే మళ్ళీ పుట్టచ్చు. బట్ మనం ఒక వ్యక్తిని ప్రేమించిన తర్వాత, ఒకవేళ ఆ వ్యక్తితో మనం విడిపోయిన తర్వాత మన మూవ్ ఆన్ ఎలా చేయగలరు దాని మీద నెక్స్ట్ ప్రేమ ఉంటుంది. ఇఫ్ ఐ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ దట్ పర్సన్ కంప్లీట్లీ, దెన్ ఐ క్రియేట్ అ సిచ్యువేషన్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్వన్ ఎల్స్. ఇట్స్ లైక్ మన సింపుల్ ఎగ్జాంపుల్, కప్ నిండుని ఉంటే దాంట్లో ఇంకా మనం ఏదైనా పోసేస్తే పనికి రాదు. ఆ కప్ పూర్తి ఖాళీ చేసి కడిగి తోమి మంచిగా క్లీన్ గా పెట్టేసి ఇంకొక ప్రేమ అప్పుడు దాంట్లో రావచ్చు. వచ్చే అవకాశం ఉండదు. ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ థింగ్. కొంతమంది 10 సార్లు పడతారు, కొంతమంది ఒకసారి పడేసి అయిపోతుంది పని. నేను చూస్తే మాత్రం యు లుక్ సో మచ్ ఇన్ లవ్ విత్ లైఫ్. అండ్ ఐ థింక్
that's the best way to be. Yes, humans are important. Human beings, మనం మనుషులతోనే ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ మనం ఒక్క స్టెప్ దాటేసి లైఫ్ని ప్రేమిస్తే that's another level of high you get, and that's why people always see me on a high. చాలా తీవ్రంగా ఇంటెలెక్చువల్గా కనిపించే నువ్వు ఇప్పుడు యూఆర్ లుకింగ్ వెరీ లైక్ ద గ్లామరస్ రేణు ఇస్ బ్యాక్ అనిపిస్తుంది. మధ్యలో చూసినప్పుడు చాలా ఒక డైరెక్టర్ అవుతున్న రేణు, నౌ యూర్ బ్యాక్ టు యువర్ రియలీ గార్జియస్ గ్లామరస్. ఏదో ఒకటి నడుస్తుండాలి. Just whatever, go with the flow. I always go with the flow. Swapna, you know me. నాది పెద్ద ప్లానింగ్ ఉండదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. లాస్ట్ టైం ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ, ఐ వాస్ వేరింగ్ అ సల్వార్ కమీజ్, ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్ అండ్ అట్లా. టుడే ఐ యామ్ ఇన్ దిస్ హెయిర్ స్టైల్. సో ఎప్పుడు అలా అనిపిస్తే అంతే. దట్స్ లైఫ్. లిసన్ టు యువర్ హార్ట్ ఆల్వేస్. లిసన్ టు యువర్ హార్ట్. ఇప్పుడు హార్ట్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి చక్కగా బ్యాక్ టు ద హార్ట్ టాపిక్. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు బయాలజీ. బట్ సి ఆల్వేస్ ఎప్పుడు చూసినా రేణులో ఒక ప్రేమికురాలు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంటెన్స్ ఆర్డెంట్ యూనో ఏం చెప్పాలి, నీ పోయిమ్స్ చూసినా కూడా. Yeah, a lot of people say that. రేణు, ఈ సోల్మేట్స్ కాన్సెప్ట్ అంటారు కదా, నువ్వు నమ్ముతావా ఇవి? I believe. సోల్మేట్స్ ఉంటారా ఒకళ్ళకొకళ్ళు? I believe. హౌ డూ యూ నో దిస్ అ సోల్మేట్? అంటే వాళ్ళు సోల్మేట్ అని మనకు ఎలా తెలుస్తుంది? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే see, for me soulmates is not just about a girlfriend boyfriend. Soulmates is between friends also. Soulmates is between relatives also. And the main soulmate, this whole concept has become for a partner. I don't want to call it soulmate because I feel soul is an individual journey. నేను ఈ జన్మ ముందు ఎక్కడున్నా నాకు తెలియదు, ఈ జన్మ తర్వాత ఎక్కడుంటాను, నా సోల్ ఏ బాడీ తీసుకుంటుంది నాకు తెలియదు. అవును. కానీ ఈ బాడీలో ఉన్నప్పుడు ఐ బిలీవ్ ఇన్ రీబర్త్. ఆనెస్ట్గా అడిగితే రేణు ఇప్పుడు ప్రేమ కోసం వెతుకుతున్నావా అని వాట్ వుడ్ యూ సే? No, that search has stopped. That concept of searching for love has stopped. I'm very happy where I am. I had started feeling, I think love is like a butterfly. If you go around behind it, it will fly away from you. But if you just sit quiet, then it might come and visit you. So fingers crossed. చూద్దాం. సో లవ్ ఇస్ లైక్ అ బటర్ఫ్లై. ఇదేదో బాగుంది. మనం కూర్చునుండి ఏమీ చేయకపోతే అది మన చుట్టూ వచ్చి తిరుగుతుంది, మనం ప్రయత్నిస్తే వెళ్ళిపోతుంది, అది అలా పారిపోతుంది. So you should stop chasing love is what I learned. Stop chasing love. You stopped. But you're hopeful butterfly will come. You should always be hopeful. See, hope is one emotion. Hope and faith, no human being should leave for anything. ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ ఉంటుందా, అటాచ్మెంట్ ఉంటుందా? ఇస్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ టు బి లవ్డ్ ఆర్ టు లవ్? మమ్మీ నాకు చెప్పింది, if you marry a person who loves you, you'll always be happy because that person will always be there for you. And if you marry a person whom you love, you'll be happy. So it's a very weird. So to be loved or to love is what is better is it will always be a mystery. మనని ప్రేమించే వ్యక్తి బెటరా లేకపోతే మనం ప్రేమించే వ్యక్తి బెటరా అంటే ఇట్స్ అ మిస్టరీ. ఇట్స్ ఆల్వేస్ ఎ మిస్టరీ. ఐ ఫీల్ రెండు ఉంటే బాగుంది కదా, నేను ఎవరిని ప్రేమిస్తున్న వ్యక్తి కూడా నాకు అంతే ప్రేమిస్తే. సో ప్రేమలో రెసిప్రికేషన్ ఉండాలి. ఏదో అంటే ఈ పాటలు రాస్తారు, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని చెప్పి. దట్స్ ఐఎమ్ నాట్ అ వెరీ ఫ్యాన్ ఆఫ్ వన్ సైడెడ్ లవ్. And I'm not that big a fan of unrequited ones. ఏక్ తర్ఫా ప్యార్ ఎందుకు? సరే, ఒక వ్యక్తి మనం నచ్చుతుంది వ్యక్తి, యూ కెన్ ఫాల్ ఇన్ లవ్. బట్ ఇఫ్ దట్ పర్సన్ డజంట్ లవ్ యూ, ఆ వ్యక్తికి నువ్వు ఇష్టం లేనప్పుడు ఎందుకు ఆ వ్యక్తి? మన ఎమోషన్స్ వేస్ట్ చేసుకోకూడదా? వేస్ట్ కాదు, మనకి వై హర్ట్ యువర్ సెల్ఫ్? అది హార్ట్ బ్రేక్. అది ఒక విధమైన హార్ట్. Why are you hurting? It's like me taking a knife and cutting myself, na? Yeah. It's like that. One-sided love usually I feel it's my personal this thing. నాకు నువ్వు ఇష్టం, నేను ట్రై చేశాను, సిన్సియర్గా ట్రై చేయాలి. కానీ ఇఫ్ యూ డోంట్ లవ్ మీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ, ఇఫ్ నీకు నా మీద ప్రేమ లేనప్పుడు ఎన్ని రోజు నేను ఆ బాధలో ఉండాలి? సో ఒక పాయింట్ తర్వాత గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ చేసి దండం పెట్టుకొని move on. Now I can see Renu. Seriously. So I have a rapid fire. Okay, ikkada one word answers as much as possible. Hi. Okay. Valentine's Day reminds you of my sister. My sister only. Okay. My sister only. There is no other memory other than my elder sister. ప్రేమకి 1 or 2 words లో మీనింగ్ చెప్పాలంటే how can you expect me to describe one universe in 1 or 2 words? 1 or 2 words.
Love means adjustment for sure. Love is beautiful. ఎంతమంది నిన్ను ప్రేమించారో యూ వోంట్ నో, How will I? బట్ వాజ్ యువర్ లవ్ రెసిప్రికేటెడ్ అట్ ఎనీ టైం? నువ్వు ప్రేమించిన నీకు కలిగిన ప్రేమలో అవతల సైడ్ నుంచి అదే ఒక్కసారి, బట్ fell in love once. యూ ఫెల్ ఇన్ లవ్ వన్స్. సో అవతల వైపు నుంచి నీకు అంత ప్రేమ అందిందా? అంటే డిడ్ యూ ఫీల్ లవ్డ్? అది కాదు, Yeah. డిడ్ యూ ఫీల్ యాజ్ లవ్డ్ అండ్ చెరిష్డ్ అండ్ వాంటెడ్ అండ్ అప్రిషియేటెడ్? Yes. లవ్లో సాక్రిఫైస్ ఉంటుందా? Yeah, love లో sacrifice ఉంటుంది. Or different kinds of sacrifice. It's not like sometimes you have to sacrifice your work, sometimes you have to sacrifice your emotions, sometimes you have to sacrifice your wishes, your... So both sides నుంచి sacrifice ఉంటాయి. The guy has to sacrifice, the girl has to sacrifice. Adjustments. ద స్వీటెస్ట్ థింగ్ అ గై హ్యాస్ డన్ ఫర్ యూ ఇన్ లవ్ అంటే నిన్ను ప్రేమించిన వ్యక్తి నీ కోసం చేసిన ఒక చిన్న చాలా క్యూట్, నీకు చాలా నచ్చిన విషయం, కాఫీ పెట్టివ్వడం, ఏదైనా అవ్వచ్చు. నీ కోసం ఒకటి వదిలేయడం, ఒకటి చేసేయడం, లేకపోతే నీ కోసం ఒకటి కొనడం, కొనకపోవడం. I think I like Mallipu a lot. మల్లెపూలు ఇష్టం. Mallipu ఇష్టం. So we were shooting in some remote village. ఎక్కడో దారిలో చిన్న ఒక లేడీ కూర్చొని ఉన్నప్పుడు the car was stopped and he just went out of the car. I didn't even know what is happening and he went and got me that whole bunch of మల్లెపూలు. యూ ఫెల్ట్ గుడ్? Yeah, that stays with me. It's been so many years. It's been 14 years, but that stays with me because that's one very strong memory. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వింటుంటేనే. And it's because this is all past and memories, but for me, if you ask about love, there's only one person who I can talk about. మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే పీపుల్ విల్ బి లైక్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది కదా ఎన్ని సమస్యలు ఎందుకు కానీ మీరు అడిగే క్వశ్చన్స్ ఆయనతో రిలేటెడ్ ఉన్నాయి. సో ఫర్ మీ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ మాట్లాడాలా వద్దా, హాయిగా మాట్లాడచ్చు. ఎందుకు? మెమరీ మీది, జీవితం మీది, అంతే. ఇట్స్ యువర్ మెమరీ, ఇట్స్ యువర్ రైట్ ఓవర్ ఇట్. సో అబ్సల్యూట్లీ కదా. అండ్ అలాగే మోస్ట్ రొమాంటిక్ కపుల్, మీకు తెలిసిన చాలా రొమాంటిక్ కపుల్ ఎవరు? మై అమ్మమ్మ అండ్ తాత. Amazing love story. They had amazing love story. So if I had some belief in love, or if I wanted that, I always crave for that kind of love what my amma and tata had. వాచింగ్ అ మూవీ, సినిమా చూడడం కలిసి, లాంగ్ వాక్ వెళ్ళడం కలిసి, చక్కగా భోజనం చేయడం, ప్రేమలో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు స్పెండ్ టైమ్ ఇన్ లవ్? I think as long as you're with your partner, doesn't matter whatever you're doing. సో మంచి హాయిగా మూవీ కూడా చూడొచ్చు, వాక్ కూడా వెళ్ళొచ్చు, మంచి భోజనం చేయొచ్చు, లేదంటే ఉట్టి జస్ట్ యూ కెన్ జస్ట్ క్యాచ్ అ నైస్ ఆఫ్టర్నూన్ నాప్, ఏదైనా ఎనీథింగ్ విత్ యువర్ పార్ట్నర్. కలిసి ఉంటే అంతే చాలు. రైట్. లవ్లో స్పేస్ అవసరమా? డెఫినెట్లీ. ఐఎమ్ అ బిలీవర్ ఆఫ్ స్పేస్. బికాజ్ ఏ అయిపోతుంది, మనము వీఆర్ సెపరేట్ హ్యూమన్ బీయింగ్స్. ఐ సీ అ లాట్ ఆఫ్ లవ్ కపుల్స్ ఒక్కొక్కరు నెత్తి మీద కూర్చుంటారు. మొన్న ఒక ఫ్రెండ్కి క్లాస్ స్పీకర్, నేను పెద్ద లెక్చర్ అయ్యేది. I said you have to be loyal to each other. Loyalty compulsory ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, బిలీఫ్ ఉండాలి, కానీ యూ ఆల్సో హ్యావ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్. ప్రతిదీ కలిసి జాయింట్ వెంచర్ లాగా చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. రోమియో, మజ్ను, దేవదాస్, ఈ ముగ్గురులో ఎవరు నచ్చుతారు? ముగ్గురేనా? ముగ్గురు చనిపోయారు. బ్రతుకుంటే అప్పుడు తెలిసేది వాళ్ళ రియల్ స్టోరీ. వాళ్ళు పెళ్లి చేయలేదు, సంసారాలు చేయలేదు, సో వాళ్ళు రియల్ పర్సనాలిటీ బయట రాలేదు. అదే, ఇది బాగుంది. పెళ్లి చేసిందంటే అప్పుడు అలా ఇలా ఎందుకు నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను బాధపడేది కదా. కరెక్ట్, ఇది మోస్ట్ ట్రూ సెంటెన్స్. బికాజ్ అప్పుడు ప్రేమించుకునే లెవెల్లో అప్పుడు త్యాగాలు అవి బాగానే ఉన్నాయి, కానీ యాక్చువల్గా పెళ్లి అయితే తెలిసేది. ముగ్గురు దూరం నుంచి ప్రేమించారు, ఒక్క ఇంట్లో ఉండి సంసారాలు చేస్తూ పిల్లలు కంటూ అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ అంటే ఏమిటో. అది విషయం అక్కడ ఇప్పుడు పాయింట్కి వచ్చాం మనం. ఇందాక నుంచి మనం పుస్తకాలు రాసాం అది. అలాగే సరే, యాజ్ క్యారెక్టర్స్ లైలా, పారో, జూలియట్, ఈ ముగ్గురులో ఎవరు కొంచెం అరే నాలాగా అనిపిస్తుంది చూస్తే? ముగ్గురు కదా. నన్ ఆఫ్ దెమ్. వాట్ ఈస్ ద సిల్లియెస్ట్ థింగ్ నువ్వు చేసింది ఇన్ లవ్? నో కమెంట్స్. ప్రేమించినప్పుడు చాలా సిల్లీగా? నో కమెంట్స్. చెప్పే విషయం కాదు. పోనీ దానికంటే తక్కువ సిల్లీ చెప్పొచ్చు కదా, అది చెప్పలేకపోతే? నో కమెంట్స్. పోనీ దాని మూడో సిల్లీ ఏదో. The silliest thing in love, gave up my career completely.
జస్ట్ లైక్ దట్. బద్రి వాజ్ సచ్ అ సూపర్ హిట్, మీ అందరికీ తెలుసు. అవును. వదిలేసాను. దట్ ఈస్ ద సిలియస్ట్ థింగ్ ఐ థింక్. అప్పుడు ఏమనిపించింది? వాట్ వర్ యూ థింకింగ్ వెన్ యూ గేవ్ అప్ యువర్ కెరియర్? అంటే ఆలోచన కూడా రాలేదా? ఆలోచన లేదు. ఐ లవ్ దిస్ పర్సన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అంతే. ఇట్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్. ఎవ్రీవన్ వాస్ వాజ్ ఇట్ స్కాండలైజ్డ్. కాన్షియస్ డెసిషన్ దో? yes conscious. అంటే సినిమాలు వస్తే వద్దు, ఇకపై వద్దు అని అనుకున్నావా? అంతే. ఇట్ వాజ్ అ సిల్లీ డిసిజన్. చేసుంటే బాగుండేది. ఓకే, అట్లీస్ట్ 2-3 more సినిమాలు చేసుంటే బాగుండేది అట్లా అనిపిస్తుంది. ఎక్కడో అక్కడ ఈ భారాలు ఏవైతే మోస్తున్నామో, ఇది మాట్లాడచ్చు, ఇది మాట్లాడకూడదు, ఇది కావాలి, ఇది వద్దు అని ఎక్కడో అక్కడ యూ హ్యావ్ టు గివ్ అప్, లెట్ గో కదా. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ లెటింగ్ గో? అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ The legacy- దట్ యు ఆర్ సో కాన్షియస్ ఎప్పుడు మాట్లాడాలనుకున్నా? My kids. అది You know off camera how I talk, but on camera అయిపోతుంది social media, internet. We have digital footprints and I don't want to leave a weird or an unpleasant legacy for my kids. So my Absolutely. kids is something that I censor myself on camera because అందరూ మనకి అర్థం చేసుకోరు సరిగా. Everyone understands us from their point of intelligence or their point of experience. వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళు మనకి అర్థం చేసుకుంటారు. వ్యాలంటైన్స్ డే రెజల్యూషన్స్ ఏమి ఉండవు, బికాస్ ఇట్స్ జస్ట్ అనదర్ డే. కానీ Our ఎందుకు 365 days should be of love. Now why one day? వన్ డే అన్ని ప్రేమకి? We should live in love, breathe love. చాలా పెద్ద పని కదా అది కూడా. No. లివ్ ఇన్ లవ్ ఎంతసేపు లేదా? కరెక్ట్ ఉంటే అసలు పెద్ద పని ఉండదు. కరెక్ట్. ఎలా ఉండొచ్చు అలాగా? ఒక చిట్కా ఇచ్చేస్తే మనం క్లోజ్ చేద్దాం. హౌ కెన్ యూ బీ ఇన్ దట్ స్టేట్? ఎవరైనా ఎలా ఉండొచ్చు అలాగా? లవ్ యువర్ సెల్ఫ్. ఇది బాగుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ లవింగ్ యువర్ సెల్ఫ్. అక్కడి నుంచి మొదలు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే లవ్ యువర్ సో యూ సెల్ఫ్. టెల్ మీ సంథింగ్. ఐఫోన్, నేను ఇప్పుడు నాకు ఐఫోన్ కావాలి కొనాలి. ఆ ఐఫోన్ వాళ్ళు అదే మంచిగా చేయలేంటి, నేను ఎందుకు వెళ్ళి కొంటాను? నాకు ఎందుకు అది ఇష్టం ఉంటుంది? ఏదో చెత్త ప్రోడక్ట్ ఉంటే. సో సేమ్ కమ్స్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ అ గుడ్ ప్రొడక్ట్, యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ నా. You want someone else to love you. So you should become lovable. Yeah, you have to love yourself for what you are, and you have to be a nice person. నువ్వు నాకు ప్రేమించాలి కానీ నేను ఐ షుడ్ నాట్ లవ్ మై సెల్ఫ్ అంటే ఈ కన్సెప్ట్ నాకు కొంచెం ఇప్పుడు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. You can't, yeah. Yes. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అసలు. అంత ఇదే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, బీ కంప్లీట్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ దెన్ ఎదురు నుంచి ఎవరైనా వస్తే ఇట్ ఈస్ అన్ అడిషన్, ఇట్స్ అ బోనస్ రాదర్ దాన్ వాంటింగ్కి. నేను 50% ఉన్నాను, ఇప్పుడు మీరు 50% వచ్చి కంప్లీట్ చేయండి. నేను కంప్లీట్గా ఉంటాను. ఆ వ్యక్తి ఆ 50% ఇవ్వలేంటే మనకి మళ్ళీ బాధ ఉంటుంది. దాని బదులు సో నేను కంప్లీట్, అదనంగా వస్తే బోనస్. బెస్ట్ వ్యాలంటైన్స్ డే అడ్వైజ్ ఇది. బట్ చాలా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ రేణు. ఎస్. అంటే బట్ యూ డిడ్ంట్ టెల్ us your career plans. There are no plans. Plans ఏ ఉండవు నావి. Go with the flow. I'm telling you, trust me, it's the best thing to do in life. Because man proposes and God disposes. మన ఏదో గాడ్ నాకు ఇది కావాలి గాడ్ చూస్తారా పోడా అంటారు. సో జస్ట్ గో విత్ ద ఫ్లో. ఈ రోజు ఏముంది వెల్ ఈ మంత్కి ఈ రోజుకి. సో ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ఐటీ జాబ్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అ మెడికల్ ప్రొఫెషన్, డూ యువర్ బెస్ట్ ఫర్ వేర్ యూ ఆర్ అండ్ లెట్ థింగ్స్ హ్యాపెన్ రాదర్ దెన్ 10 years తర్వాత 5 years లాంగ్ టర్మ్ ప్లానింగ్ నుంచి. ఇక ఐ లివ్ విత్ డెత్ ఆన్ మై షోల్డర్, ఐ లివ్ విత్ మార్టాలిటీ ఆన్ మై షోల్డర్. మనం రేపు ఉంటారు కదా తెలీదు, దానికి పెద్ద ప్లానింగ్ ఎక్కడ చేయాలి. సో విష్ యూ గ్రేట్ లక్. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకు తెలియదు కాబట్టి ఉంటారు లేదా అక్కడ తెలీదు. ఉన్న కరోనా అండ్ డిసీజెస్కి ఏం లేదు, మరి అంత తప్పకుండా ఉంటాం, మనం మాట్లాడుకుంటాం. అండ్ ఒక డెవలప్మెంట్ ఏదో అవుతుంది గ్యారంటీగా. చూద్దాం. ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. అండ్ ఇది వాటి ప్రత్యేక సరదా కబుర్లు రేణు దేశాయ్ తోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు 10 TV.